ఈరోజు నేను ఒక చిన్న వాక్యాన్ని చెప్పాలని ఆశపడ్డాను. అదేమిటి అనంటే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడైన యెహోవా ఇర్మియా ప్రవక్తలో ఉండి దేవుని ప్రజలందరితో కూడా చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు. చాలా క్లియర్ కట్గా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరందరూ కూడా దేవుని పిల్లలు. మీకు తండ్రిగా ఉన్నటువంటి దేవుడు ఈ స్థలంలో నిలబడుతున్నటువంటి నాలో ఉండి మాట్లాడుతున్నాడు. నా ద్వారా మీతో మాట్లాడుతున్నారు. మనం వింటున్నవి దేవుని మాటలు. మనం ఆలకించుచున్నవి దేవుని వాక్కులు. ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు అనంటే, మీరు నా చేతిలో ఉన్నారు. మనము మన దేవుని చేతుల్లో ఉన్నాం. చిన్నైనా పెద్దయినా, సేవకులమైన, అభిషక్త దైవజనులైన, అపోస్తులైన, ప్రవక్తలైన, మనము దేవుని చేతుల్లో ఉన్నాం. హల్లెలూయా. ఒక విషయాన్ని ఉటంకిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లు, కొండలు చేసేవారిని కుమ్మరోళ్ళు అంటారు. ఆ కుమ్మరి తాను ఒక పాత్రని, ఒక మూతని, ఒక జగ్గుని, లేకపోతే ఇంకేదో తయారు చేయాలని అనుకుంటాడు. ఏమండి, ఆ ప్లాన్ అంతా తన మైండ్లో ఉంటుంది. బయటికి ఏం తెలియదు, చెప్పడు. ఒక మట్టి ముద్దను తీసుకుంటాడు. ఏమండి, దానికి సరిపడు పరిమాణం కలిగినటువంటి మట్టిని, ఆ మట్టి ముద్దను తీసుకుంటాడు. తీసుకుని తన చేతుల్లో పెట్టుకుని తాను కోరుకున్నట్లు, ఏమండి, తాను ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు, తాను ఎక్కడో చూసి లేకపోతే ఎక్కడో అనుకుని చెయ్యాలనుకున్నట్టుగా ఒక పాత్రను చేస్తాడు. దేవునికి స్తోత్రం. పాత్ర తయారైన తర్వాత, అరే భలే ఉందిరా ఇది కొండ, భలే ఉందిరా కూజ, భలే ఉందిరా కప్పు, భలే ఉందిరా జాడి అంటాం మనం. అంతకుముందు అది మట్టి. మరి మట్టి ఇంత అందమైన జాడిగా ఎలా మారింది? మట్టి ఇంత అందమైనటువంటి కూజాగా, కొండగా, కప్పుగా, జాడీగా ఎలా మారింది అని అంటే, ఆ మట్టి ఆ కుమ్మరాయన చేతిలోకి వెళ్ళుట బట్టి. హల్లెలూయా. ఆ కుమ్మరాయన అంత అందమైనటువంటి రూపు, అంత సుందరమైనటువంటి స్థితి
ఆ మట్టి ద్వారా తయారు చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ₹1,00,00,000 మాట చెప్తాను, మీరందరూ గుండెల్లో పెట్టుకోవాలి. నన్ను తాకిన మాట ఇది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చెప్పండి, భూమి అంట ఎలా ఉందట? నిరాకారం. ఒక ఆకారం లేదు, ఒక ఏర్పాటు లేదు, ఒక క్రమం లేదు. అంత డిస్టర్బెన్స్గా ఉంది. చీకటి, అంధకారం, అయోమయం. దేవుని ఆత్మ అల్లాడాడుతూ ఉందంట. దేవునికి స్తోత్రం. అంధకారములో నుంచి దేవుడు ఇంత అద్భుతమైన సృష్టిని కలగజేశాడు. ఈ అద్భుతమైన సృష్టి కలగాలి అని అంటే తొలుత అంధకారం అవసరం, అస్తవ్యస్తం అవసరం, గందరగోళం అవసరం. మీ జీవితాలకు ఆపాదించుకోండి. ఏమనంటే, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా సంసారం, ఏంటి నా కుటుంబం ఇంత చిందరవందరైపోయింది, వెలుగన్నది కనబడటం లేదు, నా జీవితంలో నవ్వు అనేది కనబడటం లేదు, సంతోషం అన్నది కనబడటం లేదు, ఆశీర్వాదం అనేది నాకు దొరకట్లేదు. ఏంటి ఇంత భయంకరం, ఏంటి ఇంత దారుణం, ఏంటి ఇలాంటి స్థితి అని కుమిలిపోతున్నావా? ఆ స్థితిలోనికి నెట్టింది దేవుడే. ఎందుకంటే ఆ స్థితిలో నుంచి నిన్ను ఒక న్యూ క్రియేషన్గా చెయ్యాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. పాత్ర తయారయ్యేటప్పుడు ఏదో కొంచెం వంకర టింకర వచ్చిందనుకో, ఆ కుమ్మరు ఏం చేస్తాడంటే మళ్ళీ తీసి దాన్ని పిసికి తొక్కి మళ్ళా దాన్ని మట్టిగా చేసేస్తాడు. హల్లెలూయా. చిన్న వంకరే కదా, కొద్ది లోపమే కదా, చిన్ని సమస్యే కదా అని కుమ్మరి ఊరుకోడు, కుమ్మరి దాన్ని ఒప్పుకోడు. పావు గంట కష్టపడి చేశాడా, చిన్నదే కదా వదిలేద్దాం అనుకోడు. మరలా దాన్ని తీసేసి మరలా మడిచేసి పిసికేసి మరలా దాంట్లో వేసి తొక్కించి మరలా మట్టిని తీస్తాడు. మరలా కొత్త సృష్టి, కొత్త పాత్రని చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉన్నటువంటి గందరగోళాలు, అస్తవ్యస్తమైన పరిస్థితులు, నవ్వు లేకపోవడం, సంతోషం లేకపోవడం, మనం అనుకున్నది జరగకపోవడం చూసి మీరేమీ దిగాలు చెందొద్దు, దిగాలు చెందొద్దు. అలాగని దేవుని మీద కోపం తెచ్చుకోవద్దు. దేవుని మీద విశ్వాసాన్ని ఏమాత్రం కూడా తగ్గించుకోవద్దు. ఎందుకనంటే దేవుడే ఆ స్థితిలోకి మనల్ని నెట్టేశాడు. ఆ పరిస్థితుల్లోనికి దేవుడే మనలను పంపేశాడు. ఎందుకంటే క్రొత్త క్రియేషన్ చెయ్యాలని. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నారు అని అంటే, మీరు నా చేతిలో ఉన్నారు. చెప్పండి, మీరు నా చేతిలో. దేవుని చేతిలో మనమున్నాం. తమ్ముడా, చెల్లి, దేవుని హస్తాల్లో, దేవుని చేతుల్లో మీరు ఉన్నారు. భయపడొద్దు, భయపడొద్దు. ఆయన చెయ్యి మామూలు చెయ్యి కాదు. ఆయన హస్తం ఆషామాషి హస్తం కాదు. అద్భుతమైన హస్తం అది, ఆశ్చర్యమైనటువంటి హస్తం అది. ఆయన చేతిలో నీవు ఉన్నావు, ఆయన హస్తములో నీవు ఉన్నావు.
చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన శిష్యులు ఒక గ్రామానికి వెళ్ళారు సువార్త చేయుట కొరకు. సువార్త అయిపోయిన తర్వాత యేసయ్య ప్రార్థించుకోవడానికి ఏకాంతంగా వెళ్ళిపోయారు. శిష్యులేమో ఆ పడవెక్కి, ఆ దోనెక్కి యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన రావడం ఆలస్యమయ్యింది. ఈలోగా ఎదురు చూస్తూ 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 వీరికి కునికిపాట్లు వచ్చేసి పడవలో, నావలో నిద్రపోయారు 12 మంది. ఈలోగా ఆ సముద్రములో మరి ఎక్కువ అలలు, గాలి వేయటం ద్వారా ఆ తాడు తెగిపోయిందో లేక జారిపోయిందో, మొత్తానికి నావ దరి నుంచి బాగా లోపలికి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయిందన్న విషయం కూడా వారికి తెలియదు, ఎందుకంటే నిద్రిస్తున్నారు వాళ్ళు. యేసు ప్రభుల వారు ప్రార్థన ముగించుకొని వచ్చారు. దరి దగ్గర నావ లేదు, చాలా దూరాన్ని ఉంది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన అద్భుత దేవుడు గనక, ఆశ్చర్యకరుడు గనక నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆయనతో ఒక ప్రకాశమానమైన వెలుగు, ఆ వెలుగును బట్టి పేతురు నిద్రిస్తున్నాడు, కానీ కాస్త ఏదో ఆ వెలుగును చూసి ఆ నీళ్ల శబ్దం విని ఎవరా అని కళ్ళు తెరిచాడంట. వెంటనే పెద్ద ఎర్రికేకేసేసాడు, బాబోయ్ భూతం, బాబోయ్ దెయ్యం. తెల్లని వస్త్రాలతో ప్రకాశమానమైన వెలుగులో యేసయ్య నీటి మీద నడుచుకుంటా వస్తుంటే యేసయ్య అనుకోవట్లా, ఎవరో ఏదో వచ్చేసిందని ఎర్రికేకలేసేస్తే అప్పుడు యేసయ్య అంటారు, భయపడకు, నేనే. దేవునికి స్తోత్రం. వెంటనే కుదురుకొన్నారు. నీవేనా ప్రభువా? నీటిలో మునక్కుండా నడిచేస్తున్నావు, ఎంత అద్భుతం. నాకు కూడా అలా నడవాలని ఉంది, నాకు సాయం చేయవా? అవునా, రా అన్నారు. రమ్మంటావా తండ్రి, రా. వెంటనే దోణిలో నుంచి ఒక కాలు సముద్రంలో నీటి మీద పెట్టాడు. మునిగిపోతానేమో అనే భయంతో పెట్టాడు, మునగల. హల్లెలూయా. ఇంకోడిగేశాడు, మునగల. చాలా సంతోషంతో, చాలా ఆనందంతో గబగబా నడుచుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్న సమయంలో వెనకాల నుంచి ఒక గాలి కెరటం, వెనకాల నుంచి ఏదో శబ్దం, అలికిడి వినపడితే, అరే వెనుక నుంచి ఏదో అలా గాలి వచ్చేస్తుందా, నేను మునిగిపోతానేమో అని అనుకున్నాడు. వెంటనే మునిగిపోసాగాడు. ఎప్పుడైతే అనుమానించాడో, ఎప్పుడైతే సందేహించాడో, ఎప్పుడైతే ఎదురున్న యేసు వైపు కాక వెనకాలన్న గాలి, సముద్రం, కెరటం వైపు తన దృష్టి మరల్చాడో, ఆ క్షణమే, ఆ నిమిషమే మెల్లిగా జారిపోతున్నాడు, కూరుకుపోతున్నాడు. మరలా కేకేశాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, యేసయ్యా నేను చచ్చిపోతున్నానని. వెంటనే దేవుడు తన చెయ్యి చాచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు మనము దేవుని చేతుల్లో ఉన్నాం. హల్లెలూయా.
ఆయన చెయ్యి చాలా మహత్తరమైన చెయ్యి. ఆయన హస్తం చాలా అద్భుతమైన హస్తం. ఇక్కడ పేతురు మునిగిపోతుంటే దేంతో మునిగిపోతున్నాడు? అవిశ్వాసం చేత. దేంతో మునిగిపోతున్నాడు? సందేహించి. దేంతో మునిగిపోతున్నాడు? ఎదురున్న ప్రభువుని చూడక వెనకాలన్న పరిస్థితులు చూసి. హల్లెలూయా. అలా మునిగిపోతుంటే మునిగిపోతున్నటువంటి పేతురును కాపాడటం కోసం, మునిగిపోయి నశించిపోవలసిన పేతురుని ఆదుకోవడం కోసం, రక్షించడం కోసం ఆయన చెయ్యి చాపినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. హల్లెలూయా. ఈరోజు నేను తెలియచేస్తున్నాను, మిమ్మల్ని ఆదుకోవడానికి, మిమ్మలను రక్షించటానికి, మిమ్మలను బాగు చేయడానికి, బ్రతికించటానికి, స్వస్థపరచటానికి ఆయన హస్తము సిద్ధంగా ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. సిద్ధంగా ఉన్నది ఆయన హస్తం. నిన్ను బాగు చేయటం కోసం, నిన్ను స్వస్థపరచడం కోసం, నిన్ను రక్షించటం కోసం, నిన్ను కాపాడుట కోసం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన హస్తం అండి అది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి హస్తం అండి ఆయన హస్తం. మరొకటి చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. యెషయా 41:13. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏవండి, మన దేవుని చెయ్యి ఎలాంటిదో చెప్తున్నాను. మన దేవుని హస్తము ఎంత గొప్పదో నేను తెలియచేస్తున్నాను. మనకు సహాయం చేసే హస్తం, మనకి అభయమిచ్చే హస్తం. దిగులు పడొద్దు నాన్న, భయపడొద్దు బిడ్డ, నీకు నేను సహాయం చేస్తాను. ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని, మన చెయ్యిని పట్టుకోవాలంటే ఆయన చెయ్యి కావాలా వద్దా? చేత్తోనే కదా మనం ఇంకొక వస్తువుని, ఇంకొక వ్యక్తిని పట్టుకోవాలి మనం. దేవుడు అంటున్నాడు, నీ కుడి చెయ్యిని పట్టుకుంటాను. ఆయన చెయ్యి చాచి ఆయన హస్తముతో మన కుడి చేతిని పట్టుకుంటాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏంటి ఇలా పట్టుకోవడం? ఏంటి నా చెయ్యి చాచి నిన్ను అంటున్నాడు? ఏంటి అని అంటే వాక్యం చెప్తుంది, అభయము. భయంతో, కలవరంతో, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో అని కంగారు పడుతున్న మనకి, గాబరా పడుతున్న మనకి, ఎవరు ఏది చెబితే అటు, ఎవరు అక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి డబ్బులు పోగొట్టుకుని ఎన్నో ఎన్నో ఇబ్బందులు పాలైనటువంటి మనకి దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను నా చెయ్యి చాచి నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను. నేను తప్ప నీకు సహాయం చేసేది ఎవరు లేరు. చాలామంది అండి మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, నీకెందుకు నేనున్నాను, ఏం భయపడొద్దు, కాకితో కౌరు పెడితే ఆలిపోతానంట. బాబోయ్,
అంతుందా? మనం మనిషితో కబురెట్టినా సరే రారు. ఏ అంటే దేవుళ్ళో దిగిపోయింది. దేవునికి స్తోత్రం. సాకులు, మాకు తీరిక లేదు, మాకు బోల్డ్ పనులున్నాయి, మా పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు అని రకరకాల కారణాలు చెప్తారు. ఏమండి, మనం అనుకుంటాం కౌరు పెడితే వచ్చేస్తానంది మా చెల్లి, ఫోన్ చేస్తే వచ్చేస్తానన్నాడు మా అన్నయ్య, చిన్న మిస్కాల్ ఇయ్యి నేను వచ్చి చూసుకుంటానన్నాడు మా అంకులు అనుకుంటాం మనం. కానీ నిజంగా మనలుగా చూసి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. మనలుగా ప్రేమించి ఇష్టపడి సహాయం చేయడానికి ఒక్కడే ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నువ్వే సమస్యతో ఉన్నా, నువ్వే దుఃఖంతో ఉన్నా, ఏ కలవరంతో ఉన్నా, నేను ప్రకటిస్తున్న నా యేసు నీకు సహాయం చేయడానికి, నిన్ను ఆదుకోవడానికి మేఘవాహనుడై నీ దగ్గరికి రాబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను కట్టుకున్న భర్త కానీ, నీ కడుపున పుట్టిన బిడ్డ కూడా నీకు సహాయం చేయడు, నీకు అభయం ఇవ్వలేడు, నిన్ను ఆదుకోలేడు. నీవు నమ్ముకున్న దేవుడు మాత్రం నీకు సహాయం చేయటానికి, నీకు అభయం ఇస్తున్నాడు. నా చెయ్యి చాచి నిన్ను ఆదుకుంటాను. గట్టిగా స్తోత్రం చెప్పండి.